వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈ రోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు ప్రచురితమయ్యో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం నిన్న చూసిన ఒక అంశం చూసుకున్నట్లయితే కనుక ఆర్సీబీ విన్తో ఒక స్టేడియం దగ్గర చాలా తొక్కిసలాట అయితే జరిగింది. 11 మంది ప్రాణాలు పోయాయి. సో ఆ అంశాన్ని గురించి మొదటగా ప్రస్తావించడం జరిగింది. నిజంగా ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత గెలవడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఒక అంశం అయితే కనుక ఈ స్టేడియం దగ్గర ఇలాంటి దుర్ఘటన జరగడం కూడా మరొక బాధాకరమైన అంశం అని అనుకోవాలి. సో దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. క్రికెట్ విజయోత్సవాల్లో పెను విషాదం. ఆర్సీబీ కప్పు గెలవడంతో అభిమానుల్లో కట్టలు తెగిన ఉత్సాహం. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరిన లక్షల మంది క్రికెట్ అభిమానులు. రైటింగ్ దానికి సంబంధించి తీవ్ర తొక్కిసలాట, 11 మంది దుర్మరణం, 50 మందికి పైగా గాయాలు, మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం, న్యాయ విచారణకు ఆదేశించిన సిద్ధరామయ్య సర్కార్. దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. చూద్దాం ఒకసారి. క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం ఇది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో నెగ్గి కలల కప్పును సొంతం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవాల ఘట్టంలో పెను విషాదం చోటు చేసుకుంది. బెంగళూరు నగరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ ఎత్తున చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. 11 మంది దుర్మరణం చెందగా 50 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. అహ్మదాబాద్లో మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో గెలిచి ఈ సలా కప్ నమ్దే, ఈసారి కప్పు మనదే అనే మీనింగ్ వచ్చేలాగా అనమాట నినాదాన్ని సాకారం చేసుకున్న ఆర్సీబీ జట్టు బుధవారం మధ్యాహ్నం 2:45 హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. ఇక విధాన సౌధ ప్రాంగణంలో క్రికెటర్లను సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జట్టు సభ్యులు బస్సులు సాయంత్రం 4:30 విధాన సౌధలో అడుగుపెట్టారు. అక్కడ గవర్నర్ తావర్చంద్ గెహ్లోత్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. పావుగంటలోనే కార్యక్రమం ముగిసింది. తర్వాత ఇక చిన్నస్వామి స్టేడియంకి సంబంధించి అక్కడికి వెళ్లారు. అక్కడ అభిమానుల కోలాహల మధ్య ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేయడంతో తొక్కిసలాట జరిగి 11 మంది అయితే చనిపోయారు. నిజంగా చాలా ఇది బాధాకరమైన అంశం. కప్పు గెలిచినది ఆనందం ఒక పక్క అయితే, ఇలాంటి ఒక దుర్ఘటన జరగడం అనేది మరొక బాధాకరమైన అంశం అని అనుకోవాలి. రైట్, ఈ అంశానికి సంబంధించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరొక పేపర్లో ఏ విధంగా రాయడం జరిగిందో చూద్దాం. ఐపీఎల్ విజేతలను చూసేందుకు బెంగళూరులో పోటెత్తిన అభిమానులు, గేట్లు తీయడంతో భారీగా తొక్కిసలాట, మృతుల్లో 4 మహిళలు, న్యాయ విచారణకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశం. బెంగళూరులో వేడుకల మధ్య ఒక యువకుడికి కత్తిపోట్లు, హైదరాబాద్లో అభిమానుల హల్చల్. అంటే మెయిన్ హైలైట్స్ అనమాట ఇందులో మనం చూసినట్లయితే కనుక. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు ఒక అనలిస్ట్ కూడా యాడ్ అవుతున్నారు జూమ్ లైవ్ ద్వారా. యాక్చువల్గా బండారు రామ్మోహన్ గారు. రైట్, మరి కాసేపట్లో ఆయన జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఈలోపుగా ఈ అంశానికి సంబంధించి మనం ఏ పేపర్లో ఎలా ప్రచురితమైందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్ రైట్ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి, అంటే మ్యాచ్ సమయంలో జరిగిన, మ్యాచ్ తర్వాత విజయోత్సవాల్లో జరిగిన దుర్ఘటనకు సంబంధించి రాసుకురావడం జరిగింది. అదే అంశాన్ని ఇక్కడ పూర్తిగా కూడా ప్రస్తావించడం జరిగింది. దాన్ని కొంచెం వివరంగా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ అంశానికి సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ సంబరాల్లో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోవడం జరిగింది. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనకు సంబంధించి మృతుల్లో కూడా ఒక 4 మహిళలు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. చూడాలి, పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఒక ప్లేస్లో ఏమో 4 మహిళలు అంటున్నారు, ఒక ప్లేస్లో ఒక మహిళ అని మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇది పూర్తిగా క్లారిటీ అయితే రాలేదు. 2 చిన్నారులు కూడా ఉన్నారట. సో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే తరలించారని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక్కసారిగా అంటే స్టేడియము కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ సన్మానం ఏర్పాటు చేసింది. దీన్ని చూసేందుకు లక్షల మంది స్టేడియం వద్దకు అయితే చేరుకోవడం జరిగింది. ఒక్కసారిగా జనం అక్కడ గేట్లు తీయగానే వీళ్ళ ఒకరి మీద ఒకరు పడిపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. రైట్, మన విజువల్స్లో కూడా చూస్తున్నాం ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అక్కడ. అంటే క్రికెట్ అభిమానులు ఒక్కసారి అక్కడ స్టేడియానికి చేరుకోవడం, ఆ గేట్లు తీయడంలో అంటే వాళ్ళ అభిమానులు చూసేందుకు ఎగబడ్డారు. ఇలా గేట్స్ ఓపెన్ చేయగానే ఒకరి మీద ఒకరు పడిపోయి తొక్కిసలాట జరుగుతుంది. దానివల్ల 11 మంది చనిపోయారంటే చాలా బాధాకరమైన అంశం. రైట్, మనతో పాటు అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ గారు. మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి ఒకసారి.
మీ వాయిస్ రావట్లేదు. పద్మ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రైట్, ఇక నిన్న జరిగిన ఒక దుర్ఘటన, చాలా బాధాకరమైన అంశం ఒకటి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఒక దుర్ఘటన, క్రికెట్ అభిమానులకు సంబంధించి విజయోత్సవాల్లో ఐపీఎల్ మ్యాచ్ విన్ అయిన సందర్భంగా విజయోత్సవాలు జరుపుకున్న నేపథ్యంలో స్టేడియం వద్ద జరిగిన దుర్ఘటన, దాదాపు 11 మంది చనిపోయారు. సో ఈ ఘటనని మనం ఏ విధంగా చూడాలి? ఎవరి తప్పిదం వల్ల ఇలా ప్రాణాలు పోయాయి అనుకోవచ్చు? రెండు ఉంటాయి పద్మ గారు. మీకు అట్లాగే బీఆర్పీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఒకటి వేరే అభిమానం, పిచ్చి, ప్రేమ, ఇవన్నీ కూడా ఇది ఒకటే కాదు. సినిమా నటుల పట్ల కానీ, క్రికెటర్ల పట్ల కానీ, భక్తి కూడా, భక్తి రసంలో కూడా చూశాం కదా. గతంలో 10 ఏళ్ల క్రితం కృష్ణా పుష్కరాల్లో ఆ ముహూర్తంలో మునగాలి అని చెప్పి అప్పుడు జరిపిన సంఘటనలు చూసాం. మొన్న మనకు అలహాబాద్ పుష్కరాల్లో కూడా వందల మంది చనిపోయిన సందర్భం చూసాం. అట్లాగే సినిమా అభిమానంతో సంధ్యా థియేటర్ సంఘటన చూసాం. ఇవన్నీ కూడా కొంచెం ప్రజలు కూడా ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళు అభిమానాన్ని హద్దుల్లో ఉంచుకోవాలి. నెంబర్ 1. ఇప్పుడు 35,000 పట్టే స్టేడియం దగ్గరికి 3 లక్షల మంది పోతున్నారంటే ప్రభుత్వం వైఫల్యం కూడా కనపడుతుంది. అంటే ఆ దారుడని అక్కడికే కదా. మరి 35,000 మంది పట్టే స్టేడియంలో ఇప్పటికీ నిండిపోయారని చెప్పి దాన్ని అర్థం చేసుకొని అక్కడికి ఆపితే బాగుండేది. అంతేందుకు గేట్లు తెరవడం, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, గేట్లు ఒకేసారి తెరవడం. మొన్నటికి మొన్న 6 కింద తిరుపతిలో టికెట్ల అర్చన టికెట్లు ఆ విషయంలో కూడా జరిగిన పొరపాటు అదే కదా. ఒకేసారి లోపల బంధించినట్టు, దొడ్లో బంధించినట్టు అందరు ఉంచడం, ఒకేసారి గేట్లు తెరవడంతో అందరూ పోలో మట్టి పోతే ఒక స్లాట్లు 6 తెరిపోయారు మన తిరుపతిలో. అంటే ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది, నిర్వాహకుల లోపం స్పష్టంగా పడుతుంది. అట్లాగే వేరే అభిమానం, పిచ్చి ప్రేమలతో కూడా వీళ్ళు పిల్లలు నేర్చుకొని సినిమాలకు పోవడం, మొదటి రోజు చూద్దాం అనుకోవడం, ఇట్లా ప్రతిదీ కూడా మనకు అర్థమవుతుంది. అంటే వీళ్ళ అశ్రద్ధ కూడా, అంటే పిల్లల్ని బలి చేస్తున్నారు, ముసలి వాళ్ళు బలి చేస్తున్నారు. వయసుతో నిమిత్తం లేదు. చూసాం కదా, ఇప్పుడు మనం అంతా యువత అన్నట్టు కూడా కాదు, చాలా మంది చనిపోయిన వాళ్ళల్లో మధ్య వయస్కులు ఉన్నారు, ఇతర వయస్కులు కూడా ఉన్నారు. కనుక ఇది కొంచెం అభిమానాన్ని హద్దులో ఉంచుకోవాలి. ఒకటే జన సమర్థ్యం ఉన్న చోటికి మనం పోవాలా వద్దని 1-2 సార్లు ఆలోచన చేయాలి. అక్కడ మనకి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా అని వేరు చేసుకోవాలి. దాంతోపాటు ప్రభుత్వాలు శాంతి భద్రతలు కానీ ఇప్పుడు ఇట్లాంటి వాటిలో మనకు కంట్రోల్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. కానీ ఏమైందంటే ప్రాణాలు పోయిన తర్వాత సంతాపాలు జరపడం, లేకపోతే పంప్స్ ఉంటా అని ఇప్పుడు మన పుష్కరాల్లో జరగలేదా, మీరు ఎప్పుడు ఏం చేశారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం అనడం ఇది కరెక్ట్ కాదు. ప్రజలు ప్రాణాలు పోయినాయి, విలువైన ప్రాణాలు పోయినాయి. దాని మీద మళ్ళీ రాజకీయాలు మొదలైనవి. నిన్న మధ్యాహ్నం నుంచి మళ్ళీ రాజకీయాలు మొదలైనవి. కనుక ఇది సరైనది కాదు. ప్రజల ప్రాణ రక్షణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలే. దానికి అవసరమైన ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వాళ్ళది. ప్రజలు నిజంగానే వేరే అభిమానంతో, పిచ్చి అభిమానంతో పోతుండొచ్చు, కానీ వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి కదా, పోలీసులది కదా. కనుక ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం కనపడుతుంది. నిన్న 35,000 పట్టే స్టేడియంలో 3 లక్షల మంది దాకా మనం వెళ్లే ప్రయత్నం చేశారంటే అది కూడా 2 కనపడుతున్నాయి. వెంటనే ఈ ఈవెంట్ పెట్టడం కూడా సరైనది కాదు. నిన్న కాక మొన్న అర్ధరాత్రి దాకా ఆట సాగింది. నిన్న మధ్యాహ్నం కల్లా ఇక్కడికి మొదలు పెట్టారు. అంటే ఒక రోజులో ఏమైంది, 2 రోజుల తర్వాత అయితే కొంచెం ఈ ఉత్సాహం చల్లారేది, కొంత అభిమానము హద్దుల్లో ఉండేది. ఇవన్నీ విడిచిపెట్టి నిన్న ఆడిన హీరోలు అందరు ఇక్కడికి వచ్చి చేస్తున్నారు అనే ఒక దాంతోనే అందరూ ఉత్సాహపడ్డారు. సరైనది కాదు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను ఈ విషయంలో. ఎప్పుడు కూడా మన జీవితానికి మనమే హీరోయిన్లము అని మనం అనుకోవాలి. ఎవరి జీవితానికి వాడు హీరో. కానీ వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి, కాదట్లేదు. ఇప్పుడు 14 ఏళ్ళ మన వైభవ్ సూర్యవంశీ బ్రహ్మాండంగా మన ఆట ఆడిందంటే అందరూ సంతోషపడ్డారు. పిల్లవాడు, మన మనవడు, మన కొడుకు ఆడిండు, మన తమ్ముడు ఆడిండు అని చాలా మంది సంతోషపడ్డారు, కాదట్లేదు. కానీ దాన్ని ఆదర్శంగా తీసుకొని మన జీవితాన్ని పాటు చేసుకోవద్దు కదా. అందుకనే హీరోలను కానీ, సినిమా కానీ, దేవుళ్ళను కానీ, లేకపోతే ఇట్లాంటి క్రికెటర్లను కానీ ఆదర్శంగా తీసుకోండి తప్ప దాన్ని అభిమానంతో జీవితాలను పడంగా పెట్టకండి, కుటుంబాలను నాశనం చేసుకోకండి. మనం ప్రజలు కూడా విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. పద్మ గారు.